నెల్లూరు నగరంలోని స్థానిక నిప్పు సెంటర్ సమీపంలో వెలిసి ఉన్న సాయిబాబా మందిరము నందు ఈరోజు ఉదయం వాసన్ ఐ కేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది భక్తులు పాల్గొని తమ కంటిచూపు పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారు. అవసరమైన వారికి ఆపరేషన్ సదుపాయం కూడా వాసన ఐ కేర్ హాస్పిటల్ వారు ఆరోగ్యశ్రీ పై చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ నుండి డాక్టర్ సురేష్ బాబు, ఏఆర్ టెక్నీషియన్ ఈశ్వర్, మార్కెటింగ్ పిఆర్ఓ కృష్ణ నరేష్, దేవస్థానం కార్యనిర్వాహకులు శివరామయ్య, దయాకర్ రెడ్డి, మోహన్ రావు రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. కంటి వైద్యుల్ని మనకి ఇక్కడ అందించారు. మరి దేవస్థానం తరఫున శివరామన్ గారు మరియు దయాకర్ రెడ్డి గారు, మోహన్ రావు రెడ్డి గారు మరియు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు నాగరెడ్డి శ్రీనివాస్ వాళ్ళందరూ తరఫున కూడా ఈ యొక్క దేవస్థానం భక్తులందరూ కూడా కార్యక్రమం సద్వినియోగం చేసుకుని పరిశుభ్రదానికి వాసవి ఐ కేర్ వారికి అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సుమారు 100 మంది దాకా కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు క్యాటరాక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా 9 మంది కూడా సెలెక్ట్ చేసి వాళ్ళ హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది ఈరోజు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతాయని చెప్పి ఈ యొక్క దేవస్థానం తరఫున నేను జై సాయి గారు. ఈరోజు నిపో సెంటర్ సాయిబాబా గురించి శివరామ్ గారి ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వచ్చి చిన్నగా నిర్వహించినాము. ఈ కంటి వైద్య శిబిరంలో 100 మందికి పైగా పేషెంట్స్ చూపించుకున్నారు. క్యాటరాక్ట్ సర్జరీలు 20 మంది క్యాటరాక్ట్ సర్జరీలు అయినాయి. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయబడును. మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఈహెచ్ఎస్ సదుపాయం కలదు. మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా సిహెచ్ఎస్ సదుపాయం కలదు. కావున ప్రజలందరూ ఈ సదవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా నిపో సెంటర్ సాయిబాబా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరూ సదవకాశం ఉపయోగించుకుంటూ కోరుతున్నాం. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.